అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకిచ్చిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా నీ మాటలు వినాలని నీ బిడ్డలు మేము కూడా వేచి ఉన్నాము. మాతో మాట్లాడండి దేవా, నీకు వందనాలు. నీ మాటలను మాకు వినిపించండి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు నీవే గనుక నీ బిడ్డల జీవితాలలో ప్రభువా ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆ మాటలను మాకు వినిపించి మహిమ పొందుకోమని, ఎగిరి మేఘమెక్కగల ధన్యత మా అందరికీ దాయిచేయమని మేఘనాథుడుగా త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగును గాక. ఆమెన్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు సమయాన్ని దానముగా ఇచ్చారు. చాలా సంతోషం. మరి మరణాత మహిమస్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరిని బట్టి ప్రభువును గణపరుస్తూ ఉన్నాను. చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయ బంధువులుగా మార్చబడ్డారు. అనేక మంది కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యము ప్రకటిస్తూ ఉండగానే మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన నామానికి మహిమ కలుగునుగాక అని ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సమస్త మహిమా, ఘనత, కీర్తి, ప్రభావములకు అర్హుడు ఆయనే. స్తోత్రానికి అర్హుడు, స్తుతులకు పాత్రుడు ఆయనే. మహిమంతా ఆయనకు చెందవలసినదే, దీవెనంతా మనకు రావాల్సిందే. కాబట్టి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశము మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు గ్రంథములో చాలా విషయాలు దేవుడు రాయించారు. మరి ఈ పరిశుద్ధ గ్రంథములో మందిరము అనేటటువంటి ఒక గొప్ప సంగతి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. మన అంశం ఏమిటి అంటే, దేవుడు నాకు బయలుపరిచినటువంటి మాట, మందిరము పట్ల మీ బాధ్యత ఏమిటి, మందిరం పట్ల మీ బాధ్యత ఏమిటి అనేటటువంటి అంశాన్ని ప్రభువు మాట్లాడమన్నారు. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో మందిరము అనేటటువంటి మాట మొట్టమొదటిగా మనం పరిశీలన చేయగలిగితే 28వ అధ్యాయము ఆదికాండ గ్రంథములో ఈ మాట మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మందిరము అనేటటువంటి మాట, బేతేలు అనేటటువంటి మాట
రాయబడింది. బేతేలు దేవుని ఇల్లు, మందిరము అనేటటువంటి మాటకు సూట్ అవుతూ ఉంది. చదువుకుందాం. ఆదికాండం 28:18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యాకోబు, ఈ 28వ అధ్యాయమును పరిశీలన చేస్తే యాకోబు గృహాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే మరి యాకోబు దీవించబడ్డాడు. యాసావుకు రావాల్సినటువంటి దీవెనలు యాకోబు పొందుకున్నాడు. మరి యాకోబు దీవెనలు పొందుకున్నాడు. యాసావుకు చాలా కోపం వచ్చింది. ఇక తమ్ముడిని మరి ఏం చేస్తాడో తెలీదు. అలాంటి పరిస్థితులలో ఇస్సాకు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలు ఒక దాని వివాహము చేసుకునమని ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానవృద్ధి కలిగజేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివై నా దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు అని చెప్పేసి మొత్తం మీద దీవించి పంపించేస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడో? పద్దనరాము అనేటటువంటి ప్రాంతాన్ని. ఇది ఎవరి ప్రాంతము అంటే కనుక మరి గమనించాలి, అబ్రహాము గారి యొక్క ఆ యొక్క ప్రాంతమై ఉన్నది. అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. కనాను అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరిని కూడా వివాహం చేసుకోకూడదు. కాబట్టి నీ తల్లికి యొక్క సహోదరుడు, అతని పేరు లాబాను, అతని దగ్గరికి వెళ్ళిపో, అతని కుమార్తెలో ఒక ఆమెను వివాహం చేసుకోవాలి అని పంపించేస్తే యాకోబు ప్రయాణం అయ్యాడండి. యాకోబు బెహర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్ది కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. ఏదేం జరిగిందంటే కనుకండి, అరణ్యం గుండా వెళుతున్నాడు. బెహర్షెబా అరణ్యము నుండి బయలుదేరి హారాను వైపుకి వెళ్ళిపోతున్నాడు. రాత్రి అయింది, చీకటయింది. అరణ్యములో ఒక్కడే ఉన్నాడు. అక్కడ పడుకున్నాడు. చాలా రాళ్ళు ఉంటే ఒక రాయి తీసుకుని ఆ రాయిని తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడండి. పడుకున్న తర్వాత అతడు ఆ రాత్రి ఒంటరిగా ఉన్నటువంటి అతను ఆ రాత్రి యాకోబు గారు ఒక దర్శనం చూస్తున్నాడు, ఒక కల కంటున్నాడు. ఆ కలలో ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన కనబడుతూ ఉంది. ఈ నిచ్చెన ఎలాగుంది అంటే కనుక భూమిని ఆకాశాన్ని కలుపుతూ ఉన్నటువంటి నిచ్చెన. భూమికి ఆకాశానికి నిచ్చెన మనం వేయగలమా అంటే మన వల్ల కాదది. కానీ దేవుడు ఒక నిచ్చెన వేసాడంటండి. ఆ నిచ్చెన భూమి, ఒక కొన భూమిని తాకుతూ ఉంది, ఒక కొన భూమి మీద ఉంది, ఒక కొన ఆకాశం మీద ఉంది. అంటే ఈ నిచ్చెన ఎక్కి ఆకాశం వైపు వెళ్ళిపోవచ్చు. అలాంటి నిచ్చెన కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానముకు ఇచ్చేదను. మొత్తం మీద దేవుడు దీవెన చెబుతూ ఉన్నాడు. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె ఉండును. నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరపు తట్టునకు, దక్షిణ తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఒక పెద్ద వాగ్దానం అండి. అంత మాత్రమే కాదు, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా ఎంత గొప్ప ధన్యత అండి. యాకోబు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎవరూ లేరు, ఏ నరుడు అక్కడ లేడు, ఒక్కడే పడుకుని ఉన్నాడు. అయినప్పటికీ దేవుని ప్రణాళిక, అబ్రహాము దగ్గర చూస్తున్న ప్రణాళిక, అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు యాకోబును కూడా దీవించడానికి ఆయనే దిగి వచ్చాడు మాట్లాడడానికి. ఒక నిచ్చెన కనబడుతూ ఉంది. ఆ నిచ్చెన భూలోకాన్ని పరలోకాన్ని కలుపుతున్నటువంటి నిచ్చెన. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కానీ దేవుడు నిచ్చెన చివరి భాగములో కూర్చుని, పై భాగములో కూర్చుని మాట్లాడుతూ ఉన్నట్టుగా రాయబడింది. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు కూడా నేనే దేవుడనై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉంటాను, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. నీ యొక్క వంశము మూలముగా సమస్త జనులు కూడా ఆశీర్వాదింపబడతారు అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక.
వెంటనే యాకోబుకు మెలకువ వచ్చేసింది. చూద్దాం ఒకసారి ఆ మాట. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు. ఆదికాండం 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ మందిరం అనేటటువంటి మాట ఫస్ట్ టైం యాకోబు మాట్లాడాడండి. ఫస్ట్ టైం యాకోబు మాట్లాడాడు. ఎంత గొప్ప ధన్యతో గమనించండి. మందిరము అనే మాట యాకోబు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే ఇది దేవుడు ఉండే స్థలం, ఇది ఇక్కడ దేవుడు ఉన్నాడు. నేను గమనించుకోలేకపోయాను. ఇది భయంకరమైనటువంటి ప్రదేశము. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలని పేరు పెట్టెను, దేవుని మందిరం అని పేరు పెట్టాడు. గమనించారా? మందిరం అని అనడం మాత్రమే కాదు కానీ ఆ స్థలానికి మందిరం అని పేరు పెట్టేశాడు. అంటే ఒక రకంగా మందిర నిర్మాణము చేసినంత పని జరిగింది. అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ఒక రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠ చేశాడు. అంటే మందిర ప్రతిష్ఠ కూడా జరిగింది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు ఇశ్రాయేలు యొక్క సంతతికి మూల పురుషుడు. ఆయన దేవునితో పెనుగులాడి పోరాడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ప్రజలుగా మార్చబడినటువంటి గొప్ప జనాంగము నాకు చెందినటువంటి వ్యక్తి యాకోబు. ఆయన నోటి నిండా వచ్చిన మాట ఏమిటంటే మందిరము, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని, ఇదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. బేతేలు దేవుని ఇల్లు అని అర్థం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత గమనించండి. దేవునికి స్తోత్రం. అంటే మరి ఆ రాయిని ప్రతిష్ఠించేశాడు. అంటే మందిర ప్రతిష్ఠ అక్కడ జరిగింది. అక్కడే మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి అనే మాట కూడా అక్కడే కనబడుతుంది. దేవునికి మొక్కుబడి అనేటువంటి మాట కూడా ఇక్కడే ఫస్ట్ టైం మందిరంలో మొక్కుబడి జరుగుతూ ఉంది. అదృశ్యమైనటువంటి మందిరం అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు దిగి వచ్చినటువంటి స్థలం అది. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిండుకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నిలిపిన ఈ రాయి, స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అంటే దేవుని మందిరాన్ని నిర్మించడము అనే ఆలోచన, ఇది దేవుని మందిరం అని నిర్ణయం తీసుకున్న ఆలోచన మొట్టమొదటిగా యాకోబుకు కలిగిందండి. ఎంత గొప్ప ధన్యత. అబ్రహాము బలిపీఠము కట్టాడు, ఇస్సాకు బలిపీఠము కట్టాడు, కానీ యాకోబు మందిరాన్నే కట్టే విధముగా వెళ్ళిపోయాడు. ఒక రకంగా కట్టినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మొక్కుబడి చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే యాకోబు. దేవుని దర్శనాన్ని చూచాడు. పరలోకములో ఉన్నటువంటి ఆయనను కన్నులారా చూచినటువంటి విధానము కనబడుతూ ఉంది. ఎంత గొప్ప ధన్యత అండి ఇది, ఎంత గొప్ప ధన్యత. 10వ భాగాన్ని చెల్లించుతానని మొక్కుబడి చేసుకున్నాడు. ఇది దేవుని మందిరం అని చెప్పేసి, ఇది భయంకరము, చాలా జాగ్రత్తగా భయపడాలి. అంటే మందిరములో మనం ఎలా ఉండాలి, మందిరం పట్ల బాధ్యత. ఇక్కడ యాకోబు యొక్క బాధ్యత మనకు అర్థమైంది. ఇది భయంకరము, జాగ్రత్తగా ఉండాలి, చాలా ఎలర్ట్గా ఉండాలి. మందిరములో ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. ఇది పరలోకపు గవిని, దేవుడు దిగి వచ్చే స్థలం ఇది అనేటటువంటి బాధ్యత యాకోబులో ఉంది. మరి ఈరోజు నీవెలా ఉంటున్నావు? దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నిర్గమకాండము 23వ అధ్యాయము, ఆదికాండములో యాకోబు దగ్గర మొదలైనటువంటి ఈ మందిర ప్రస్తావన. నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో కూడా మందిరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 23:19, నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. అది అలాగే ఇక ఫైనల్గా దేవుడు ఒక మందిరాన్ని నిర్మించమంటున్నాడండి. యాకోబు నిర్మించినంత పనే జరిగింది, కానీ దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు. నిర్గమకాండం 25వ అధ్యాయము 9వ వచనము, నేను నీకు కనపరచు విధముగా
మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములను నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. అంటే మందిరాన్ని ఏమన్నారంటే పరిశుద్ధ స్థలం అన్నారు. నేను నివసించే స్థలం అది అని చెప్తున్నాడు దేవుడు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును వాని ఉపకరణములన్నిటినీ నీవు నిర్మించాలి. అంటే దేవుడే అడుగుతూ ఉన్నాడు. ఒక మందిరాన్ని, ఒక పరిశుద్ధ స్థలాన్ని దేవుడే నిర్మించమంటూ ఉన్నాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, అది పరిశుద్ధ స్థలము, అది పరిశుద్ధంగా ఉంచాలి. మందిరము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు దిగి వచ్చేటటువంటి స్థలం అది, ఆరాధన జరిగేటటువంటి స్థలం అది, అగ్ని అభిషేకము దిగేటటువంటి స్థలం అది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం కాపాడాలి. వాక్యం పెట్టినటువంటి దైవ జనాంగమా, మందిరములో నీ బాధ్యత ఎలా ఉంది? మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? జాగ్రత్త. అపరిశుద్ధతకు చోటు ఇవ్వకూడదు. అపవిత్రత అనేది అక్కడ ఉండకూడదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు అక్కడికి దిగి వస్తూ ఉన్నాడు. జాగ్రత్త. గమనిస్తున్నారా? యాకోబు అదే మాట అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు కూడా చెబుతున్నాడు పరిశుద్ధ స్థలముగా ఉండాలి. ఇంకొక మాట అంటాడు కదా, నేను నీకు చూపించినట్టుగా నిర్మించాలి. 26వ అధ్యాయము నిర్గమకాండము 30వ వచనం, 26:30. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను. దేవునికి స్తోత్రం. 26:30 చదువుదాం. 26:30. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలెను. దీని స్ట్రక్చర్ అంతా కూడా దేవుడిచ్చాడు, కొలతలు ఇచ్చాడు. దీన్ని గుడారం అన్నారు, మందిరం అన్నారు, దేవుని ఇల్లు అన్నారు, పరిశుద్ధ స్థలం అన్నారు. ఏదేమైనా కానీ పరిశుద్ధంగా ఉంచాలి జాగ్రత్తగా. యాకోబు ద్వారా ఏర్పాటు చేయబడింది. యాకోబు సంతతిలో, ఆ యాకోబు యొక్క గోత్రాలలో 12 గోత్రాలలో ఒక గోత్రమైనటువంటి మోషే, అలాగే ఒక గోత్రమైనటువంటి, గమనించాలి, మోషే గోత్రము, లేవి గోత్రము, మరొక గోత్రము యోధా గోత్రములో బెసలేలు ద్వారా ఈ మందిరము నిర్మితమైంది. ఎంత గొప్ప ధన్యత! మందిర ప్రతిష్ఠ కూడా జరిగింది. ఒకసారి అది కూడా చదువుదాం. నిర్గమకాండం 40వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మందిర ప్రతిష్ఠ. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. అంటే మందిరములోని ఉపకరణములంటికి కూడా ఏం చేయాలంటే ప్రతిష్ఠ చేయాలి, అభిషేకము చేయాలి, అభిషేక తైలముతో అభిషేకం చేయాలి. ఇదే విషయము యాకోబు గారు ముందే చేసేశాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రతిష్ఠించమన్నాడు దేవుడు. యాకోబు రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించేశాడు. ఇది దేవుని మందిరం అని చెప్పేశాడు. ఇప్పుడు ఆ మందిరము తయారయ్యింది, నిర్మితమైంది. ఆ మందిరము వారి సంతానములో నుంచే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ స్థలముగా నిర్మితము జరిగింది. దేవుడు ప్రతిష్ఠించమన్నాడు. అంటే మందిరం అంటే చూడండి, ఆదికాండము నుంచి కూడా కనబడుతూ ఉన్నటువంటి మాట అదే. ప్రకటన గ్రంథం వరకు కూడా మందిరము ఉంది. మందిరము దేవుని నివాసం, అది దేవుడు నివసించే స్థలం. అది మనమందరము కూడా ఏకమత్తముగా ఆరాధన చేసేటటువంటి పవిత్ర స్థలం అది. కాబట్టి మందిరము పట్ల మన బాధ్యత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండడానికి వీలు లేదు. మందిరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అపవిత్రపరచకూడదని చెప్పి లేవియాకాండంలో రాయబడినటువంటి మాట. లేవియాకాండం 21వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మందిరం విషయంలో మనం ఎలా ఉండాలో లేవియాకాండం 21:12 రాయబడినటువంటి మాట. దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు. తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను అని చెప్తున్నాడు ఆయన. అంటే అపవిత్రపరచకూడదు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిష్ఠించేటువంటి మందిరం అది. మందిరము కట్టే ఆలోచన దావీదు గారికి వచ్చిందండి. మందిరము కట్టాలనే ఆలోచన దేవుడు దావీదు గారికి ఇచ్చారు. మరి దావీదు మందిరాన్ని కట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి నిర్మాణం ఆయన కట్టించాడు. అంటే గుడారము కాస్త ఆయనకు అనిపిస్తుంది, నేను కట్టబడినటువంటి గృహములో ఉన్నాను, బిల్డింగ్లో ఉన్నాను నేను, కానీ మందసము గుడారములో ఉన్నది కనుక నేను ఖచ్చితంగా మందిరాన్ని కట్టాలనే ఆలోచన దావీదు గారికి దేవుడు ఇస్తే, దావీదు అనుకుంటాడు కదా మందిరాన్ని కడదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట, ఇదిగో దావీదు, నీకు వచ్చిన ఆలోచన మంచిదే,
కానీ నీ చేతులు రక్తశక్తమైపోయాయి కనుక నీ కుమారుని ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము కట్టబడినటువంటి కట్టడము మందిరము 22వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడని యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెను నా హృదయమందు నిశ్చయించుకొంటిని. అలా ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమున మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీద ఓర్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టెదవు. అతని చేత మందిరము కట్టించుకుంటానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది అని, మరి నీ చేత దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తానని చెప్పాడని చెప్పి మొత్తం మీద దావీదు గారు చెప్తూ ఉన్నారు. మరి ఆ పనిని సొలొమోను గారు స్వీకరించి 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయములో దాన్ని చక్కని రీతిలో చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. అంటే దేవుని మందిరాన్ని పునాది రాయి మొదలుకొని కట్టేంతవరకు కూడా సొలొమోను చాలా చక్కని రీతిగా ఆ మందిరాన్ని నిర్మించినట్టుగా అంగరంగ వైభవంగా మందిరము ఏర్పడింది. సొలొమోను కట్టించినటువంటి మందిరము మామూలు మందిరము కాదండి, అది అద్భుతమైనటువంటి మందిరము. చక్కని ఆరాధన అక్కడ జరిగింది. యాజకులు చక్కగా పనిచేసినటువంటి చరిత్ర ఆ మందిరానికి ఉంది. మరి అలాంటి మందిరము సొలొమోను ద్వారా మందిరము కట్టించబడింది. గుడారము ఏర్పరచబడిన తర్వాత మందిరము వేయబడింది. దావీదుకు వచ్చినటువంటి ఆలోచన సొలొమోను ద్వారా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మందిర విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కట్టే విషయంలో కావచ్చు, మందిరంలో మనం ఉండే విధానం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరం అనేటువంటి ఆలోచన దావీదు జీవితంలో ఒక ప్రభావం చూపించింది. మందిరములో నేను ఎప్పుడు మందిరములో ఉండాలని ఆలోచన, చిరకాలము యెహోవా మందిరము నేను నివాసము చేసేదను అనేటటువంటి ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. మందిరాన్ని ప్రేమించిన అనుభవం దావీదులో ఉంది. ఒక వరం అడుగుతాను దేవుణ్ణి, ఆ వరం ఏమిటంటే నేను ఎప్పుడు మందిరంలో ఉండిపోదాం అనుకుంటున్నాను అంటాడు. చూసారా, మరి ఈ ఆలోచన మన దగ్గర ఉందా? మందిరము, ఆయన మందిరములో నివసించి జనులు ధన్యులని రాయబడింది 84వ కీర్తనలో మందిరము గురించి. ఇప్పుడు నేను అంటున్నటువంటి మాట, అలాంటి విలువ కలిగినటువంటి మందిర విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని రాయబడింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. చాలా జాగ్రత్త. నువ్వు మందిరానికి వెళుతున్న నీ ప్రవర్తన జాగ్రత్త, నీ తీరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. నోరు ఉంది కదా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. నీ మాటల వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడినా అది పాపమే అని రాయబడింది బైబిల్ గ్రంథములో. మందిరానికి వెళ్తే సరిపోదండి, నీలో ఉన్నటువంటి లక్షణాలు, నీ స్థితిగతులు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు వెళ్ళేటటువంటి విధానము, నువ్వు నడిచే విధానము కావచ్చు, మాట్లాడే విధానము కావచ్చు, నీ యొక్క వేష ధారణ, నీ స్థితి జాగ్రత్తగా ఉండాలి. నోరు కాచుకోవాలి, నోరు కట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఊరుకోడండి. నీ నోటి మాటకు, ప్రతి మాటకు కూడా లెక్క అప్పచెప్పవలసిన సమయం ఒకటి ఉంది. కాబట్టి మందిరములో నీ ప్రవర్తన జాగ్రత్త, మీ తీరు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము పనికి రాదు. పైగా ఆయన మందిరము ఎలా ఉంది అంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉన్నది. కాబట్టి మందిరము పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? నువ్వు మందిరానికి వెళుతున్నావు కానీ ప్రార్థనాపూర్వకం వెళుతున్నావా? మందిరములో అనాలోచనగా ఉండకూడదు, ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు దిగి వచ్చే స్థలం ఇది, దేవుడు మన మధ్యలో ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి నువ్వు మందిరంలో కూర్చోవాలి. మందిరానికి వెళ్ళి సెల్ ఫోన్ చూసుకుంటున్నావా? మందిరానికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. వాక్య ప్రకటన జరిగే సమయంలో వాక్యం సరిగా వినకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే దేవుడు ఊరుకోడు. మందిరము పట్ల నీ బాధ్యత ఏమిటి అని ఈరోజు అడుగుతూ ఉన్నాడు.
చాలామంది వాక్య ప్రకటన చేస్తూ ఉంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. కాదు, మందిరంలో కూర్చున్నామంటే భయము కలిగి ఉండాలి. ఇది దేవుని ఇల్లు, ఇది పరలోక గవిని అన్నాడు యాకోబు, మొదట్లోనే చెప్పాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మందిర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దొంగల గుహగా మందిరాన్ని చేసినందుకు మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా, ఇది నా తండ్రి, ఇది ఏర్పాటు చేసినటువంటి మందిరం, ఇది ఇక్కడ ప్రార్థనలు జరగాలి తప్ప వ్యాపారం జరగడానికి వీలు లేదు. దొంగల గుహగా ఎందుకు చేశారని చెప్పి ఆయన చాలా కోప్పడ్డాడు. అక్కడ మందిరం పట్ల అంత బాధ్యత ఆయన కలిగి ఉన్నారు. మరి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ఇంకో మాట చెప్పమంటారా? మందిరానికి వెళుతున్నటువంటి నీ ప్రవక్తన జాగ్రత్త అని రాయబడింది. కొత్త నిబంధన గ్రంథం కొస్తలోకి మనమే మందిరాలుగా పిలువబడుతూ ఉన్నాం. మొదటి తిమోతి పత్రిక 3:15లో రాయబడినటువంటి మాట, మందిరము ఇప్పుడు దేవుని సంఘము అని అక్కడ స్పష్టముగా ఉంది. మనం మందిరాలుగా కట్టబడుతున్నామని మొదటి పేతురు పత్రిక 2:5లో రాయబడినటువంటి మాట, నీవు దేవుని ఆలయమై ఉన్నావని మొదటి కొరింథీ పత్రిక 3:16-17లో రాయబడినటువంటి మాట గమనించాలి. దేవుని ఆలయం మనమే, దేవుని మందిరము మనమే, దేవుని ఇల్లు మనమే. కాబట్టి ఈ మందిరం పట్ల మన బాధ్యత ఎలాగుందో గమనించు. కట్టబడినటువంటి మందిరం విషయంలో దేవుడు ఊరుకోవట్లేదంటే ఆయన తన రక్తము ద్వారా తన స్వహస్తాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరము అస్తవ్యస్తముగా ఉన్నట్లయితే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త, భద్రంగా కాపాడుకోవాలి, పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇది దేవునికి నిలయమే తప్ప వేరే వాటికి నిలయము కాదు అన్నట్లుగా మనము జీవించాలి. పరిశుద్ధమైన జీవితము మనము జీవించి పరిశుద్ధ లోకములోనికి మనం వెళ్ళేటటువంటి రీతిలో మనము ఎదగవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని గమనించాలి. అపవిత్రతకు ఎక్కడా చోటు ఇవ్వకూడదు, అనాలోచనకు ఎక్కడా చోటు ఇవ్వకూడదు. ఆలోచనయుక్తముగా పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తూ ముందుకు సాగాలి. మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? నీ మందిరం పట్ల నీ బాధ్యత ఎలా ఉంది? జాగ్రత్త. ఎగిరి మేఘమెక్కగల ధన్యత మనకు రావాలి అంటే ఈ మందిరాన్ని దేవుని మందిరముగా ఆయనకు సమర్పించుకుని ఆయన మనతో, మనం ఆయనతో మమైకమై జీవించాలి. అలా జీవిస్తేనే ఎగిరి మేఘమెక్కగల ధన్యతలకు మనం నడిపించబడతాం. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, మందిరం పట్ల నీ బాధ్యత అనేటటువంటి మాటలు తండ్రి మీరు మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, బాధ్యత కలిగి ప్రభువా ముందుకు సాగడానికి సహాయము దయచేయండి. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, వారికి ఉన్నటువంటి సమస్యలు, శోధనలు అన్నిటిని తొలగించి దీవించి ఆశీర్వదించు, మహిమ పొందుకోమని, ఎగిరి మేఘమెక్కగల ధన్యత నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.